లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అయితే మన అసెంబ్లీ స్పెషల్గా సమావేశమైందులో కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ మీద చర్చ పెట్టేందుకు స్పెషల్గా సమావేశాలు పెట్టిర్రు. ఇక స్పెషల్ సమావేశాలు అనగానే బీసీలకు ఈ మీటింగులనే ఫాయిదా అవుతుంది కావచ్చు, మన సర్కారు మాట మీద నిలబడుతుంది కావచ్చు అని అనుకున్నారు. మరి అసలు అసెంబ్లీలో ఏం జరిగింది, ఏం ముచ్చట పెట్టిర్రు, ఏమన్నా మనకు అక్కడికి వచ్చేదా అయిందా లేకుంటే అంత తుస్సేనా? పాండ్రి అరుచుకొని వద్దాం రండి. బరాబర్ 11 కొట్టంగానే మన అసెంబ్లీ షాలైందోల్లా. మన స్పీకర్ సార్ అచ్చుడుతోనే అందరూ నిలబడ్డరు, శనార్థులు చెప్పిర్రు. ఇక ముచ్చట షాలైతది. కులాల లెక్కింపుల మీద, బీసీ రిజర్వేషన్ల మీద, ఎస్పీ వర్ణీకరణ మీద మంచిగా మాట ముచ్చట నడుస్తుంది. ఇక వెనుకబడ్డ కులాలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే బిల్లులు పెడతారు, చట్టం కూడా చేస్తారు కావచ్చని అనుకున్నా. కానీ అట్లా కాలేదోల్లా. సభ షాలవుడుతోనే వాయిదా ఏయుర్రి సారు సభను అని మన శ్రీధర్ బాబు సారు స్పీకర్ సార్కు చెప్పిండు. ఇక స్పీకర్ సారు కూడా పగటిలి 2 దాకా వాయిదా వేసిండు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ సభ్యులకి మీకు మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, కేబినెట్ సమావేశము జరుగుతూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. అందరు కూడా కేబినెట్ సమావేశంలో ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను. House is urgent to meet again at 2 PM today. సరే, ఇక వాయిదా అయిపోయి మళ్ళా కూసున్నాకనన్నా అసలు ముచ్చట ముంగిటికి గదులుతుందేమో అని అనుకున్నా. ఇక సీఎం సార్ లేచి ఇగో ఇట్లా సర్వే చేసినాము, ఎస్సీలు గింతమంది, ఎస్టీలు గంతమంది, బీసీలు గింత శాతము, మైనారిటీలు గంత శాతము అని చెప్పుకొచ్చిండు. అగ చూడురోల్లో. ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. అసలైతే ఈ లెక్కలన్నీ ఉత్తమ్ కుమార్ సారు వారు మొన్ననే చెప్పిండు. పేపర్లలో కూడా అందరం చదివినాం, టీవీలలో కూడా చూసినాం. ఇక అటెనక మన రామన్న అందుకున్నాడు. ఏమన్నాడంటే, సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష, 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం మేము. బీసీల సంఖ్య అందులో ఎంత? ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856, 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. అంతే కదా, ఆ సర్వేను కాల్చి పడేయమని షెయి పార్టీ లీడర్లే చెప్పిర్రు. 10 ఏళ్లకు ఇప్పటికీ బీసీల జనాభా పెరగాలే గాని గట్లెట్లా తగ్గింది, ఎందుకు తగ్గించవలసి వచ్చింది అని మన తలసాని సీనన్న ప్రభుత్వాన్ని నిలదీసిండు. మనము ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ తీర్మానం చేసి పంపించాలనేటువంటి ఆలోచన మీరు చేస్తుండొచ్చు.
కానీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014లోనే మనకు రిజర్వేషన్లు కావాలి, మన సామాజిక అంశాలు ఈరోజు వాళ్లకు ఎడ్యుకేషన్ రంగంలో కానివ్వండి, సేమ్ టైం ఉద్యోగ అవకాశాల విషయంలో తీర్మానం చేసి 10 సంవత్సరాల క్రితం పంపించారు. కాబట్టి తీర్మానం చేసి పంపేయడం మూలాన మనకు వచ్చేది ఏమి ఉండదు అధ్యక్ష. ఏదైతే పక్క రాష్ట్రాలలో తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ పక్క రాష్ట్రాలలో చట్టబద్ధత ఏదైతే చేసినరో డెఫినెట్గా చట్టబద్ధత చేస్తే మీరు ఏదైతే కామనిటీ డిక్లరేషన్ చేసినరో ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే మేము సర్వే చేసినాం, మేము ఇక్కడ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపించినాం అంటే అది సరిపోదు అధ్యక్ష. ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు. ఇక ఓట్లప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాము అని షెయి పార్టీ చెప్పే కదా గ్యారంటీ అనుకుంటా డిక్లరేషన్ కూడా ఇచ్చింది. ఇక ఈ అసెంబ్లీ మీటింగులన్న ఇస్తారు కావచ్చు, కానూన్ పట్టుకత్తరు కావచ్చు అని చీకటి పడేదాకా తెలంగాణ జనం అంతా ఎదురు చూసిర్రు. కానీ గాలే. ఇక రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ షెయి పార్టీ ప్రభుత్వం పెద్ద దోకా చేసింది. కానీ బీఆర్ఎస్ లీడర్లు సభ నుంచి వాకౌట్ చేసిర్రు. చాలా కాంట్రాక్టులు పిలుస్తా ఉన్నారు రాష్ట్రంలో. మరి అందులో ఈ 18%, 12% ఎప్పటి నుండి ఇస్తారో, ఎప్పటి నుండి అమలు చేస్తారో, ఆర్థికంగా ఎస్సీ ఎస్టీలు కూడా ముందుకు పోవాలంటే మీ మల్లికార్జున్ ఖార్గే గారి చేతిలో ప్రవేశపెట్టబడ్డ ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎప్పటి నుంచి అమలు మొదలు పెడతారో కూడా ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టంగా 100% ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే బీసీల విషయంలో ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగా చేసిందో, 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీల గొంతు కోసిందో, 51% నుంచి 5% జనాభా తగ్గించి చూపెట్టిందో దాన్ని తీవ్రంగా నిరసిస్తూ మా పార్టీ తరపున ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసిన దగాను నిరసిస్తూ మేమందరం కూడా వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అవల్లా మీ ఇంట్లో ఏం కూరనోళ్ళ? మా ఇంట్లోనైతే టమాటా కూర వండుకున్నోళ్ళ 50 రూపాయలకు 4 కిలోలు ఇచ్చిర్రు. అంటే 12-13 రూపాయలకు కిలో పడ్డట్టు. అగ్వనే కదా అని అనుకున్నా, కానీ అగ్గువ కాదోల్లా. మోసం అవుతున్నది కాదు, మనం మోసపోవుడే కాదు, టమాటా వండిచ్చే రైతు కూడా మోసపోతాండు. ఎట్లనో చూద్దాం పాండ్రోళ్ళగా మైన్సా మార్కెట్కి పోయి. అయితే నిర్మల్ జిల్లా బైన్సా మార్కెట్కు బొచ్చ టమాటా వచ్చింది. ఎర్రెర్రని టమాటా అగ చూడురి ఎంత మంచిగా ఉన్నాయో. కానీ ఏం ఫాయిదా, రైతులు వాటిని భూమి పాలు చేసిర్రు. కష్టమంతా మట్టిలా కలిసి అనుకుంటా పారబోసిర్రోల్లా. ఇంకా కొందరైతే పశువులకు మేత కింద పెట్టిర్రు. ఏడాదంతా కష్టపడి వండించిన టమాటాను చేతులారా గిట్లా చేసిర్రు. ఎందుకంటే టమాటాకు ధర గిట్టుబాటు రాలేదట. 2 రూపాయల కిలో కొంటుర్రట నడిమిట్లున్న బోకర్ మనుషులు. వీళ్ళేమో చిన్న ఊర్ల నుంచి ఆటోలు ట్రాలీలు కట్టుకొని మార్కెట్కు పట్టుకొచ్చిర్రా. 2 రూపాయలకే కిలో అంటే అసలు ఛార్జీలు కూడా రాలే. ఇక కూలీల మందం కూడా ఇత్తలేరట. ఇక కట్టమంతా బూడిదైపోయింది అనుకుంటా గిట్లా వారబోసిర్రు. టమాటా పండించినా కూడా బైన్సా మార్కెట్ యందు కానీ ఏ మార్కెట్లో కూడా టమాటాకు మాకు రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రతిరోజు 2 కూలీలు కలిపి ఒక 10 క్యారెట్ల టమాటా తెంపితే కూలీలకు 500 రూపాయలు అవుతున్నాయి. ఇక్కడ మార్కెట్కి వచ్చి 10 క్యారెట్లు అమ్మినా కూడా ఒక 500 నుండి 700 రూపాయలు రావడం జరుగుతుంది. ఆ 700 రూపాయలలో ట్రావెలింగ్ ఛార్జెస్ ఒక 200 పోను. ఏం అంటే మేము పండించిన పంటకి ఏం గిట్టుబాటు అయితే లేదు. అయ్యయ్యయ్యో, అసలు వీళ్ళ బాధ ఇంటుంటేనే నాకు పానం అంతా కలుక్కుమంటుంది. ఏడాదంతా పంటను కంటికి రెప్పలెక్క కాపాడుకొని మార్కెట్కు తెస్తే వీళ్ళ చేతిలో 2 రూపాయలు పెడుతుర్రంటే ఎవరికన్నా ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. అసలు టమాటా రైతుల కోసనే అలాగుంటుంది వల్ల. పంట దిగుబడి తక్కువ ఉన్నప్పుడేమో రేట్లు బాగా పిరముంటాయి, పంట ఎక్కువ వచ్చినప్పుడేమో రూపాయికి 2 రూపాయలకు కొంటుంటారు నడిమిట్లున్నోళ్ళు. అట్లా అని మనసొంటి కొనేటోళ్ళకి ఏమైనా ఫాయిదా ఉంటుందా అంటే అది లేదు. ఈ బోకర్లు 2 రూపాయలకు కొని మనకు మాత్రం 10 రూపాయలు 15 రూపాయలకు తక్కువ అమ్మరు. అంటే ఇటు వండించిన రైతుకు లుక్సాను, టమాటాలు కొనే మనకు లుక్సాను. నడిమిట్లా ఫాయిదా పడేది మాత్రం ఈ బోకర్లు. అందుకే రైతులకు ఇలా కండ్ల పుంట నిలిపెట్టుకుంటారు. ఎట్లయితే వీళ్ళ బతుకులు బాగుపడతాయి కావచ్చు. ఇప్పుడు ఏంటిదంటే దొంగల ముచ్చట చెప్తా అన్నట్టు. మన ధూమ్ధాంల దొంగలు ఎందుకవ్వా? ఇప్పటికే రాజకీయం లీడర్ల గురించి చెప్పబడుతుంది, మళ్ళీ దొంగలు ఎందుకు అని కారడం ఆడరు లో. అరే ఈ దొంగల గురించి కూడా చెప్పుకోవాలి లో. కళ్ళు మూసి కళ్ళు తెరిచే అంతల్నే మాయం చేసే కిలాడీలు అన్నట్టు వీళ్ళు.
మరి వాళ్ళు గంతగనము కష్టపడి కళాపోషణ చూయించినందుకు మనము చూయించకుంటే ఎట్లా కదా? పాండ్రి మరి చూసేద్దాం. వెండి కిరీటాలు, శటగోపం, గుడి గంటలు, కమ్మలు బుట్టాలు, గొలుసులు, సినిమా మీకు ఈ పాటికే సమజై ఉంటది. అగ్గగ్గగ్గో పోలీసు వాళ్ళ నడమ నిల్చున్నాడు చూడు, ముసుగేసుకొని ఫోజు కొట్టుకుంటూ నిలబడ్డాడు చూడు, ఈ మహానుభావుడే. వాటిని పొతం చేసినోడు వీడు. దేవుళ్ళ దొంగోడు అంటే గుళ్ళలకు పోతాడు, విగ్రహాలకున్న నగలు, హుండీలో ఉన్న పైసలు ఎత్తుకపోతాడట. నిర్మల్ జిల్లాల కొన్నొద్దుల సంధి గుళ్ళల్లా చోరీలు జరుగుతున్నాయి. అసలు ఈ దొంగల కథేందో చూద్దామని పోలీసోళ్ళు గట్టిగా నిఘా పెట్టిర్రు. వీడే ఆ దొంగోడని ఏర్పాటు చేసి అరెస్ట్ చేసిర్రు. వీరి పేరు విజయ్ షిండేనట. ఉట్నూరోడు. భార్యతోని కలిసి దొంగతనాలకు తెగబడుతున్నాడట. బ్రాండీ షాపుల మందు బాటిల్ ఎత్తుకోవడు, గుళ్ళల్లో దొంగతనాలు చేసుడు వీళ్ళ హాబీలట. కథకు నా వాడెత్తు. ఆఖరికి దేవుళ్లను కూడా ఇడిచిపెడతలేరు కదా ఈ దొంగలు. సరే, ఇప్పుడు ఇంకో దొంగోని కాడికి పోదాం పాన్రోళ్ళ. నారాయణపేట్లనొల్ల నారాయణ అనే పెద్దన్న బ్యాంకు నుంచి 4 లక్షల రూపాయలు విత్డ్రా చేసిండు. నడిమిట్ల ఆకలైనట్టున్నది. సెంటర్ కాడ బండి పెట్టి బేకరీ కాడ ఎగ్ పఫ్లు తిందామని పోయిండు. కానీ అంతల్నే చూడురోలో కథ ఏమైందో. చూసినావా? అగో మంచిగా బండ్ల పెట్టిన పైసల బ్యాగుని ఎట్లెత్తుకుపోయిండో ఈ దొంగోడు. వాని దౌడల దగ్గర వడ. పాపమీన ఏం అవసరానికి పైసలు తీసిండో గాని దొంగల పాలైపాయే. లావణ్య, మస్తాన్ సాయి, రాజ్ తరుణ్, శేఖర్ భాష ఈ పేర్లు యాదికున్నాయా అనొల్లా? అసలు అవి ఉత్తపచ్చి పేర్లా? టీవీలు, యూట్యూబ్ ఛానళ్ళు రోజుల కమానం, గంటల కమానం ఈ పేర్లనే కనవరించినాయి అప్పట్లా. ఇక కొన్నొద్దుల సంధి వీళ్ళ మాట ముచ్చట వెళ్తలేదు. ఇక వాళ్ళను జనం కూడా మర్చిపోయినట్టున్నారు కదా అని అనుకున్నాను. ఇగో ఇట్లా అనుకున్నానో లేదో అట్లా వచ్చేసిరు. మళ్ళీ ఈ పేర్లు బయటకు వచ్చినాయి కాదల్లా. అసలు ఆ మస్తాన్ సాయిగాడు మాత్రం పెద్ద బేకారు కాడటనొల్లా. వామ్మో, వాని కథలు వింటుంటే నాకైతే చక్కెర వచ్చినట్టే అయిందోల్లా. పాండ్రి ఇక వీళ్ళ స్టోరీ అసలు చెప్పొద్దే అని అనుకున్నా కానీ మస్తాన్ సాయి కానీ బండారం బయట పెట్టేందుకన్నా షార్ట్ కట్లో చెప్దామని డిసైడ్ అయినా. చూసొద్దాం రాండ్రి. అగో లావణ్య ఏర్పాటు చేసిరు కదా, షే ఉంటారు. ఇక ఈమె మల్లో మల్క పోలీస్ టౌన్లకు వచ్చింది కాదోల్లా. ఈ మస్తాన్ సాయి అనేటోడు దిక్కుమాలిన వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాండు అని కంప్లైంట్ ఇచ్చింది. ఇక పనుల పని శేఖర్ భాష కూడా నా మీద కండ్ల మంటతనం పెట్టుకున్నాడు, నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిద్దామని చూస్తాండు అని పోలీసులకు ఫిర్యాదు అయింది. సరే అని ఈ మస్తాన్ సాయి గురించి ఇంకా లోతుగా ఎంక్వైరీ చేస్తే వాడు పెద్ద బేకారుగాడని తేలిపోయిందోల్లా. వాడు ఆడోళ్లను బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ వీడియోలు రికార్డింగ్ చేసి గోస ఉట్టించుకుంటాడట. ఇట్లా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది మీదనే వీడు చేయబట్టి హరిగోస పడతాడని తేలింది. మరి వీరికి గంతగనం తెలివి ఎక్కడిది అని అంటే, వీడు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు. అటెనక పట్టణానికి వచ్చిండు. ఇక ఫోన్ హ్యాక్ చేసి నేర్చుకున్నాడు. ఇక వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు హ్యాకింగ్ చేసి సీక్రెట్ పోర్టల్ వీడియోలు రికార్డింగ్లు చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇక ఇట్లా లావణ్యను కూడా గోస ఉచ్చుకున్నాడని చెప్తున్నది. ఇక ఆమె చెప్పే దాంట్లో కూడా వాస్తవం ఉన్నదని పోలీసు వాళ్ళు కూడా అంటారు. ఇక ఇప్పుడైతే ఈ మస్తాన్ గారిని అరెస్ట్ చేసిరు. మరి వీని చేతులలో మోసపోయిన వాళ్ళు ఎవరున్నా గానీ భయపడకుండా కంప్లైంట్ ఇవ్వాలని పోలీసులు చెప్తాండ్రు. అసలు ఈ మస్తాన్ సాయి గాడు ఇదివరకే డ్రగ్స్ కేసులు ఉన్నాడు. అప్పట్లోనే డ్రగ్స్ సప్లై చేస్తుంటే దొరికిండు. ఇక ఆ కళాపోషణ జాలదని ఇగో ఇట్లా ఆడోళ్లను బ్లాక్ మెయిలింగ్ చేసుడు, వాళ్ళ జీవితాలతోనే ఆడుకునుడు, ఇగో ఇసో అంటే చేసిండట. ఏం మనిషి అబ్బా అసలు. ఇసో అంటే ఇంటుంటే అసలు రాను లోకం ఎటుపోతున్నదో అర్థమే అయితలేదు నాకైతే. టెక్నాలజీ పెరిగింది, మనుషులు చాలా తెలివి కల్లోళ్ళు అవుతున్నారు అని అనుకుంటున్నారు కానీ ఇవేం తెలుగులు, ఇవేమి బుద్ధులు. నిజంగా ఎంసెట్లు లేకుంటే ఏదైనా కొలువులకు పెట్టే పరీక్షలప్పుడు ఎట్లుంటుందో టెన్షను. ఒక్క నిమిషం కండిషన్ పెడతారు, ఏడాదంతా కష్టపడి చదువుతారు, ఒక్క నిమిషం లేటుగా పోయి పరీక్ష రాయకుండానే అత్తారు ఇంటికి. పాపం అసుంటోళ్ళని చూస్తే పానం కలుక్కుమంటదోళ్ళ నాకైతే. కానీ ఏం చేద్దాము, కండిషన్ ఏనాయ పాడైపోయి. కానీ వాళ్ళ బాధ వాళ్ళది, ఏమో పట్టుండ్రమ్మా. అయితే మన కాడనన్నా లేటుగా వచ్చిన వాళ్ళు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని బతలాడుకుంటారు. కానీ బీహార్లా గట్లుండది. ఎట్లుంటుందో ఎరికేనా? చూసి తరించుర్రి. అయితే బీహార్లా ఏవో పరీక్షలు నడుస్తున్నాయి వల్ల. ఇక ఆ పరీక్షలలో ఒక్క నిమిషం కండిషన్ ఉన్నది. అంటే నిమిషం లేటుగా వచ్చిన దర్వాజాలు బంద్ చేస్తారు, లోపలికి రానియరు. ఇగో ఈడ పరీక్ష టైం అయిపోయింది, గేట్ వేసిర్రు, కానీ ఈ అక్క బయటనే ఉన్నది. అదే మన కాడనైతే ఏడ్చుకుంటా బయటనే ఉంటారు. కానీ ఆమె బీహార్ అక్క, కథ అలాగుంటది కదా. ఏం చేసిందో చూడుర్రిగా.
చూసినావా గేటు కిందికెళ్ళి పాక్కుంటా మరీ పోయింది. గేట్ అవతలకు పోయినామంటే పరీక్ష పెట్టవలసిందే ఆమెకిగా. ఇగో ఇప్పుడు ఇంకో చదువుల తల్లి విన్యాసాలు చూడురులో. వామ్మో డైరెక్ట్ గోడెక్కి జంపింగే చేసింది కదా. ఇగో ఈ అక్క పరీక్ష రాసినాక ఆటలల్లో పెడితే ఒక ఒలింపిక్ ప్రైజ్ అన్న వస్తుంది కావచ్చు. కానీ ఏ మాటకు ఆ మాటేనోళ్ళ బీహార్ల పరీక్షలు అంటేనే దేశమంతా మాట్లాడుకుంటుంది. పరీక్షలు రాయమంటే అసలు రాసేటోళ్ళ కంటే కూడా వాళ్ళ సోపతిగాళ్ళు ఏమన్నా కష్టపడతారా అనోళ్ళ అసలు షిట్టీలు అందించుట్లా. ఇది ఒకప్పుడు, కానీ ఇప్పుడు పరీక్ష రాసేటందుకే ఇగో ఇట్లా సాహసాల యాత్రలు చేస్తుర్రు అన్నట్టు. ఇవన్నట్టోలో ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.